బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ. ఓనర్గా ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. లైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు, తేరుకున్నారు. బలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. నెత్తురు తాగి చెప్పడానికి వెళుతున్నాను. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమిది. బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ చివరి కెప్టెన్ గా నిలవడమే గాక మొదటి ఫైనలిస్ట్ గా కూడా నిలిచి కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఇప్పుడు వచ్చిందండి విజులు. నువ్వు ఎరక్కొట్టే. ఇంట్లో లేదు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఇంట్లో లేదు. సారీ. హాఫ్ అన్ అవర్ లో వస్తుంది చెప్పింది. టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. సీజన్ 9 మొదటి కెప్టెన్ గా ఉంటది మనతోని. అది మీ వల్ల జరగాలి, లేదా మీకోసం జరగాలి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. ఒళ్ళు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం కాదు. మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీ, అక్కడేదో జరగబోతుంది అనే ఆసక్తిని ప్రేక్షక ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ మాటపై నిలబడితే అవతలి వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతారు. కాఫీ పౌడర్ ప్లీజ్. ఏంట్రా ఏంటి ఎడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. బిగ్ బాస్ వాసన పిలిస్తే ముక్కులో పోవడానికి కూడా లేదు. బిగ్ బాస్ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. డెమోన్ తో డ్రెస్ వేయించి లిప్స్టిక్ వేసి డాన్స్ వేపిస్తా. రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బిగ్ బాస్ కి పరిచయం చేయబోతున్నా. మీట్ మై పెళ్ళం. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. పావని నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్